హాయ్ అండి. స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందులోనూ క్యారెట్ హల్వా. హల్వా అంటేనే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. సో, దాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే చాలా ఇష్టము. నేను చాలా సింపుల్‌గా చేసేసాను. పెద్ద కష్టమైతే లేదు. అనిపించలేదు కూడా. ఒక్కసారి రండి చేద్దాము. నేను ముందుగానే క్యారెట్‌ని గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. మొత్తం తురిమి ఒక బౌల్‌లోకి తీసుకున్నాననమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి హీట్ చేసుకున్నాను. స్వీట్స్ అంటేనే ఖచ్చితంగా నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో, వీటికి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే ఫ్లేవరు, టేస్టు చాలా బావుంటుంది. నెయ్యి ఎక్కువ ఉండేలానే చూసుకోండి. ఒక 2 స్పూన్స్ హీట్ చేసుకొని ముందుగా ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏంచుకున్నాననమాట. అవి కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్‌ని అందులో వేసి ఆ పచ్చి వాసనంతా పోయి మంచి ఫ్లేవర్ మన ముక్కుకి మంచి ఫ్లేవర్ వచ్చేలాగా బాగా ఏంచుకోవాలి. నేతిలోనే ఏంచాలి. కొంచెం నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుందండి. ఇంకో 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ హల్వాకి పచ్చి కోవా ఉంటే చాలా బావుంటుందండి. మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మనకి మార్కెట్‌లో పచ్చి కోవా దొరుకుతుంది. సో, అది అయినా మనము యాడ్ చేసుకోవచ్చండి. పచ్చి కోవా ఏస్తే చాలా టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు క్యారెట్ బాగా వేగిపోయిందండి. మనకి వేగింది లేనిది తెలిసేది కలర్ చేంజ్ అవుతుంది. మనం వేసిన నెయ్యి కొంచెం రెడ్డిష్‌లోకి వచ్చి మారుతుందనమాట. సో, అలాంటప్పుడు అది వేగింది అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఒక గ్లాసు పాలు పోయండి. పాలు పోసిన తర్వాత 2 సార్లు కలబెట్టి, ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. లేదు కుక్కర్‌లో కాదు మీరు మామూలుగా చేస్తున్నారు అంటే మూత పెట్టి బాగా ఉడకబెట్టండి. ఆ క్యారెట్ పట్టుకుంటే బాగా స్మాష్ అయిపోవాలి. అంత మెత్తగా రావాలి. అట్లా మెత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్‌తో అయితే క్యారెట్ తీసుకున్నామో అందులో హాఫ్ కప్పు షుగర్ సరిపోతుంది. లేదంటే మరీ స్వీట్ ఎక్కువైతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్‌గా హాఫ్ కప్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది. స్వీట్ సరిపోతుందనమాట. ఆ ఉడికిపోయిన తర్వాత అందులోనే షుగర్ యాడ్ చేసుకొని, కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. నేను ఈ క్యారెట్ హల్వా కోసమే పచ్చికోవా తెచ్చిపెట్టుకున్నానండి. కానీ తెచ్చుకున్న దగ్గర నుంచి చేసేదానికే వీలవ్వలేదు. ఇప్పుడు పాసిబుల్ అయ్యేసరికే ఇప్పుడు చేసి పెట్టుకున్నాను. మనం ఈ క్యారెట్ హల్వా చేసేటప్పుడే ఆ ఫ్లేవరు అదంతా ముక్కుకు అయితే వెంటనే తినేయాలనిపిస్తది. అంత బావుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేశారేమో చూడండి. ఇప్పుడు ఇంకొక పొంగులాగా రానిచ్చి అందులోనే పచ్చికోవా వేసుకోవాలి. పచ్చికోవా వేసి బాగా కలపాలండి. అది గడ్డలు గడ్డలుగా ఉంటుంది. మొత్తం ఆ హల్వాలో అంతా అది స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఆ హల్వాలోనే ఒక 2 స్పూన్‌లు నెయ్యి వేసి ఇంకొకసారి బాగా కలిపి మనం ముందుగానే ఏంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అందులో వేసుకోవాలి. అయిపోయిందండి. చక్కగా దగ్గర పడిపోయింది. మీరు కొంచెం హల్వా కొంచెం లూజ్‌గా చిక్కగా కాకుండా కొంచెం లూజ్‌గా తినే పనైతే ఈ ఈ స్టేజ్‌లో దించేసుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకాసేపు స్టవ్ మీద ఉండిచ్చి ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే స్వీట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినడం ఇష్టం అనమాట. మీకెలా ఇష్టమో